మెదక్ జైరాబాద్ పార్లమెంటు ఎన్నికల ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం దగ్గర ఉన్నాము. నిజంగా డిస్ట్రిబ్యూషన్ పీఓలు, ఏఓలు, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ పంపిణీ ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మెదక్కు సంబంధించిన ఆర్డీఓ రామాదేవి గారు ఉన్నారు. అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారనే విషయం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నిజంగా నమస్కారం అండి మేడం. ఈరోజు మాత్రము ఈవీఎంలో పంపిణీ జరుగుతుంది. అసలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు అసలు ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు, ఎలా ఉన్న ఏర్పాట్లు? నమస్కారం అండి. నా పేరు రమాదేవి. నేను ఆర్డీఓ మెదక్ ఏఆర్ఓగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్కి ఉన్నాను. మాకు మెదక్కి సంబంధించి 277 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 277 పోలింగ్ కేంద్రాలు గాను 1236 మంది పోలింగ్ సిబ్బంది, పీఓ, ఏపీఓ, ఓపీఓ అందరూ కలుసుకొని 1236 మంది మాకు సిబ్బందిని కేటాయించడం జరిగింది. మాకు 28 సెక్టార్లుగా విభజించుకోవడం జరిగింది. అదేవిధంగా 28 మంది సెక్టర్ ఆఫీసర్స్, ఇంకా పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్ కూడా 28 మంది ఉన్నారు. వాళ్ళతో పాటుగా రూట్ ఆఫీసర్స్ కూడా 28 మంది ఉన్నారు. ఆ ప్రకారంగానే పీఓ, ఏపీఓ, ఓపీఓలని సెక్టర్ వారీగా, రూట్ వారీగా మేము బస్సుల ద్వారా పంపించడం జరుగుతుంది. ప్రతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రానికి ఒక్కొక్క మైక్రో అబ్జర్వర్ను కూడా కేటాయించడం జరిగింది. రూట్స్ 28 రూట్లలో పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు వచ్చి ఉన్నారు. మెటీరియల్ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. మాకు ఈసారి 3 బియ్యూలు కేటాయించబడినవి. 3 బియ్యూలు, ఒక సియు, ఒక వీవీప్యాట్ ప్రతి పోలింగ్ కేంద్రానికి మేము పంపించవలసి ఉంది. పోలింగ్ సిబ్బంది అంతా కూడా మా మెటీరియల్ అంతా చెక్ చేసుకొని, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ చెక్ చేసుకొని వాళ్ళ సెక్టర్ ఆఫీసర్తో పాటు రూట్ ఆఫీసర్ వాళ్ళకి కేటాయించిన రూట్లో బస్సు ఏర్పాటు చేయబడింది. ఆ బస్సులో వాళ్ళు వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అక్కడ ఒక బిఎల్ఓ, ఒక పంచాయత్ సెక్రటరీ, ఇంకా ఆశా, ఏఎన్ఎం వాళ్ళందరూ కూడా రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని ఉన్నారు. ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగించడానికి ఫర్నిచర్ అంతా మా టీం రెడీగా స్కూల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా షేడ్ ఓటర్లకు ఇబ్బంది కాకుండా, ఎండ వలన ఇబ్బంది కాకుండా ఉండడం కోసం టెంట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది వృద్ధులు కూర్చోవడం కోసం కూడా కొన్ని కుర్చీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వీల్ చైర్స్, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళ కోసం వీల్ చైర్స్ అన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు మా పోలింగ్ సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళు బిఎల్ఓ వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి బిఎల్ఓ ఉన్నారు. పంచాయత్ సెక్రటరీ కూడా అక్కడ ఏఎంఎఫ్ అన్నీ కూడా సరిగా ఉన్నాయా చూసుకొని ఉన్నారు, రెడీగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని అక్కడ అకామిడేట్ చేస్తారు. వాళ్ళ భోజన సౌకర్యాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. స్త్రీలు, పురుషుల కోసం, పోలింగ్ సిబ్బంది కోసం సపరేట్గా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇతరత్ర ఏ ఇబ్బందులు లేకుండా మా పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా మా వాళ్ళు చూసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో అన్ని అంశాలలో ఎక్కడ ఇబ్బందులు కాకుండా మా యంత్రాంగం అందరూ కూడా పనిచేస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క అంశంలో అందరం కూడా అత్యంత శ్రద్ధతో పనిచేస్తూ ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేయడానికి ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. చూసినట్లయితే కొన్ని చోట్ల ఈవీఎంలు సమస్యాత్మక, కొన్ని ఈవీఎంలు పనిచేయని పరిస్థితులు ఉంటాయి. అంటే రూట్ ఆఫీసర్గా 5 కిలోమీటర్ 10 కిలోమీటర్లు విభజిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఈవీఎం పోలింగ్ బూత్లో పనిచేయకపోతే వీళ్ళు ఎన్ని నిమిషాలు అక్కడ ఎంతసేపు సమయంలో అక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి? మాకు 10 పిఎస్లకు కలిపి ఒక సెక్టర్ ఆఫీసర్ను కేటాయించడం జరిగింది. వారు మండల పరిధిలోనే ఉంటారు. ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రంలో ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ దగ్గర స్పేర్ ఈఎంస్, రిజర్వ్ ఈవీఎంస్ 2 సెట్లు, ఇంకా రిజర్వ్ పోలింగ్ మెటీరియల్ కూడా 2 సెట్లు ప్రతి ఒక్క సెక్టర్ ఆఫీసర్ దగ్గర అందుబాటులో ఉంటాయి. తర్వాత 3 రూట్లలో కూడా మా బెల్ ఇంజనీర్స్ అందుబాటులో ఉంటారు. మా సెక్టర్ ఆఫీసర్స్ అంతా కూడా ఫుల్గా ట్రైన్ అప్ అయి ఉన్నారు. ఏ ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు ఈవీఎం ఏదైనా ఇబ్బంది కలిగించినా కూడా వాళ్ళు మార్చడము, లేదా కనెక్షన్స్ సరిగా ఉన్నాయా లేదా చూసుకోవడం, వాళ్ళు టెక్నికల్గా కూడా అన్నీ నేర్చుకొని ఉన్నారు. వారు వితిన్ 10 మినిట్స్ 15 మినిట్స్లోనే వారి ఎక్కడైనా ఇబ్బంది కలిగిన పోలింగ్ కేంద్రం ఉంటే ఈవీఎంలు మొరాయించినట్లయితే అక్కడికి వెళ్ళి ఆ కనెక్షన్స్ సరిగానే ఉన్నాయా లేదా
సెట్ని మార్చవలసి ఉంటుందా, యూనిట్స్ని మార్చవలసి ఉంటుందా, వాళ్ళు ఫుల్గా ట్రైన్ అయి ఉన్నారు. మాక్ పోల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, యాక్చువల్ పోల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, బియూసీయూ వీవీప్యాట్ మార్చే క్రమంలో అన్నీ కూడా వాళ్ళ ట్రైనప్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా టీం అంతా కూడా కరెక్ట్గా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. అదేవిధంగా చూడొచ్చు ఇక ఉమ్మడి మెదక్ జిల్లా అంటే మెదక్ అదేవిధంగా జైరాబాద్ 2 పార్లమెంటు స్థానాల్లో కూడా ఇప్పటికే ఈవీఎం పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పంపిణీ జరుగుతుంది. ఇక్కడ పోలింగ్ బూత్ల యొక్క ఈవీఎంలో ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు కానీ గుర్తించి వాటి దగ్గర ఒకవేళ 5-10 నిమిషాలు కానీ 15 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఈవీఎంలు మార్పు చేయాలన్నా లేదా అక్కడ పనిచేసే విధానం ఏ విధంగా ఉందో అంతా పరిశీలించిన తర్వాత వాటిని మార్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఆ దశగా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మనకు చెప్తున్నారు. కెమెరామెన్ కర్ణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మెదక్. For more videos like this, subscribe Big TV channel.